కేఎం మమెన్ మప్పెల్లాయ్ 1950s లో చిన్న చిన్న బెలూన్స్ అమ్ముకునే దగ్గర నుంచి ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్ గా ఎదిగాడు. జస్ట్ ఒక రబ్బర్ ఫ్యాక్టరీతో మొదలుపెట్టి ఇప్పుడు 25,000 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎద్దుల బండ్లు గుర్రాలు ఉన్న కాలంలో అసలు ఎలా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇంత పెద్ద కంపెనీని స్థాపించడమే కాకుండా 65 దేశాల వరకు ఎలా ఎక్స్పాండ్ చేయగలిగారు. మప్పెల్లాయ్ గారిది మొదటి నుంచే పేద కుటుంబం కాదు. అతని ఫాదర్ ఒక న్యూస్ పేపర్ పబ్లిషర్ అండ్ అలానే స్వతంత్రం కోసం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవారు. అది నచ్చని బ్రిటిషర్స్ అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ తీసుకున్నారు. దానితో మప్పెల్లాయ్ ఫ్యామిలీ రోడ్డున పడింది. అప్పుడు మప్పెల్లాయ్ తన ఫ్యామిలీని పోషించాలి అని ఒక టాయ్స్ ఫ్యాక్టరీ దగ్గర హోల్సేల్లో కొన్ని బెలూన్స్ తీసుకొని వాటిని రోడ్డుపై అమ్మేవాడు. అలా కొన్నేళ్లు పనిచేశాక అతనికి ఆ టాయ్స్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గురించి తెలిసింది. అంటే ఆ కంపెనీకు ఎలా ప్రాఫిట్స్ వస్తున్నాయో తెలుసుకున్నాడు. దాని గురించి మొత్తం తెలుసుకొని 1949లో ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీని స్థాపించాడు. అలా కొన్నేళ్ల పాటు ఆ ఫ్యాక్టరీ నడిచింది. మప్పెల్లాయ్కు ఆ ఫ్యాక్టరీ నుంచి మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. అయితే ఒకరోజు మప్పెల్లాయ్ గారు ఈ బెలూన్స్ తోనే ఆగిపోకుండా తన బిజినెస్ ను ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. కరెక్ట్ గా అదే టైంలో తన ఫ్రెండ్ ఒకరు మప్పెల్లాయ్ గారికి థ్రెడ్ రబ్బర్ బిజినెస్ గురించి చెప్పారు. మప్పెల్లాయ్ గారు దాని గురించి బాగా తెలుసుకొని 1952లో థ్రెడ్ రబ్బర్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే 1950s టైంలో ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంత ఎక్కువగా ఉండేవి కాదు. బట్ మప్పెల్లాయ్ గారు అదేమీ పట్టించుకోకుండా కంపెనీని స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేసిన 4 ఏళ్లకే ఎవరు ఊహించలేనంత సక్సెస్ అయ్యింది. దీన్నే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. ఇండియాలో మోస్ట్లీ కంపెనీస్ ఈ మూవ్ తోనే సక్సెస్ అయి ఉంటాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటే ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలను ముందుగానే ఊహించి అందరికంటే ముందే ఆ అవకాశాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఎవరైతే బిజినెస్ ను స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కు డిమాండ్ వచ్చే టైంకు ఆ సెక్టార్ లో నెంబర్ 1 పొజిషన్ కు వెళ్ళిపోతారు. ఈ విషయాన్నే మప్పెల్లాయ్ గారు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఈ ఒక్క స్ట్రాటజీతో మార్కెట్ లో ఉన్న అన్ని ఫారెన్ కంపెనీస్ ను దాటుకొని నెంబర్ 1 కంపెనీగా ఎదిగారు. కరెక్ట్ గా అదే టైంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా ఎదుగుతూ వచ్చాయి. ఇది గమనించిన మప్పెల్లాయ్ గారు దానికి సంబంధించిన టైర్ బిజినెస్ ను క్యాచ్ చేయాలనుకున్నారు. బట్ ఇక్కడ తనకు టైర్స్ ను ఎలా తయారు చేస్తారో తెలియదు. దాని గురించి బాగా ఆలోచించిన మప్పెల్లాయ్ అమెరికాకు చెందిన మ్యాన్ఫీల్డ్ అనే ఒక టైర్స్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. అలా ఫస్ట్ ఇండియాలో 1961లో ఎంఆర్ఎఫ్ కంపెనీ సొంతంగా టైర్స్ ను తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1960sలో మన ఇండియాలో సొంతంగా బైక్స్ లాంటివి తయారు చేయడం లేదు. ఇప్పుడు వెహికల్స్ ఉంటే కదా దానికి టైర్స్ సప్లై చేయగలం. మరి ఆ వెహికల్స్ ఏ లేనప్పుడు టైర్స్ ఎందుకు? అందుకే మప్పెల్లాయ్ గారు టైర్స్ ను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. 1967లో మొదటిగా అమెరికాకు ట్రాన్స్పోర్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలా 1973లో నైలాన్ టైర్స్ ని కూడా డెవలప్ చేశారు. అలా ఇండియాలో కూడా తక్కువ ప్రైస్, సప్లై అండ్ ప్రొడక్షన్ ను ఇంప్రూవ్ చేసుకుంది. నైలాన్ టైర్స్ మోర్ సూటబుల్ అని తెలిసి బస్ అండ్ లారీస్ తో పాటు కార్స్ కూడా టైర్స్ తయారు చేశారు. కానీ 1979లో ఎంఆర్ఎఫ్ నుండి మ్యాన్ఫీల్డ్ టైర్స్ అండ్ రబ్బర్ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీగా రీనేమ్ చేశారు. మప్పెల్లాయ్ గారికి గ్లోబల్ లీడర్ గా ఉండడం అంటే చాలా ఇష్టం. దానికోసం విదేశీ కంపెనీలతో కలిసి 1988లో మారుతికి ఎంఆర్ఎఫ్ టైర్స్ ను చేశారు. అలాగే 1990లో బజాజ్ 2 వీలర్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ ను చేశారు. అప్పటి వరకు బస్, లారీ, బజాజ్ 2 వీలర్, మారుతి 800 కు టైర్స్ చేసేవారు. కానీ 2004లో జిగ్మా అనే న్యూ టైర్స్ ని లాంచ్ చేస్తే ఆ టైర్స్ జేసీబీకి ట్రాక్టర్ కోసం అనువదించబడ్డాయి. అలాగే 2006లో ఇంకా ఇంప్రూవ్ చేసి మోటార్ బైక్ కు అండ్ కార్స్ కు సపరేట్ గా ఎంఆర్ఎఫ్ వండరర్ అండ్ ఎంఆర్ఎఫ్ నెక్ట్రాన్ ని కూడా లాంచ్ చేశారు. అలా 2008లో ఇండియన్ ఎయిర్పోర్ట్స్, ఇండియన్ క్రాఫ్ట్ కోసం టైర్స్ చేయగా ఎంఆర్ఎఫ్ 2007లో $1 బిలియన్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. దాని తర్వాత 4 ఏళ్లలో 2011లో $2 బిలియన్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. అలా ఎంఆర్ఎఫ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి $3 బిలియన్ కు పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 25,000 కోట్లకు పైనే.